బాటిల్ అంటే సిరా బాటిల్ అంటే చూడు. అర్థమైందా? తీసుకురా. మెచ్చా, ఈసారి మెచ్చా. అమాయకుడు వైరా అలా ఉండాలి. ఏది అందులోని సిరాని ఇందులోకి పోయి ఇందులోకి పోయి ఇందులోకి పోయి చచ్చా, మళ్ళీ చచ్చా. ఈ దండంలో ఏదో లిటిగేషన్ ఉంది. నా గుండె కరిగిపోతుంది. తప్పదు, జాలి పడక తప్పదు. నా పేరే జాలీశ్వరరావు కదా. ముందా ఫ్యాన్ ఆఫ్. అబ్బా, ముందా ఫ్యాన్ ఆపరా అంటే. అమ్మో, విరిగింది. అయ్యో, నడుము విరిగింది. వద్దు, దండం పెట్టద్దు. నీ ఒక్కొక్క దండం నాకు ఒక్కొక్క గండంగా అవుద్ది. నీ దండానికి ఒక దండం. నీకిక్కడ పనిలేదు. రేపటి నుంచి రైసు మిల్లులో మూటలు మొయ్యి. అయ్యా ధర్మం ధర్మం చేయి తల్లే. ఏమయ్యా ఆడమగా తేడా తెలియలా? గాడిదల్లా ఉన్నారు. ఏమన్నా పని చేసుకుని బతకచ్చుగా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కనిపించిన ప్రతిదా ఇచ్చే ఉచిత సలహా ఇదే. నీకు దమ్ముంటే మాకు పని చెప్పు, చెయ్యకపోతే చెప్పుచ్చు కొట్టు. ఇదిగో మీకు పనే కదా కావాలా? ఆ 3వ నంబర్ ఇంట్లో నా గుండె ఉంది. ఇక్కడ లేదా? 2 జల్లది ఎవరు తీసుకెళ్ళింది. ఆవిడికి ఈ చీటీ ఎలాగైనా అందచేయండి. డబ్బులు ఎక్కడ? మీ ఫీజు ఇదిగోండి. ముందు ఆ పని చేయండి. ఈ ఫేస్ కి లవ్ ఒకటి. మన ఫీజు మనకి ఇచ్చేసాడు కదరా. మేఘ సందేశాలు, హంసరాయబారాలు తెలుసు. ఈ మధ్య పావురాల సందేశం కూడా చూసాం. మరి ఇదే టైప్ సందేశం? ముష్టి సందేశం కాదు, బొచ్చే సందేశం. రావా కనరావా అమ్మా, తల్లే, అమ్మా, ధర్మం తల్లే. అప్పుడే టైం అయిందా మీకు? అమ్మా అని పిలిస్తే మీరు వచ్చారేంటండి? ఒకవేళ అమ్మగారి చెయ్యి ఖాళీ లేకపోతే అమ్మాయి గారు నన్ను వచ్చి ముట్టేయమనండి. ఎంత పొగరా మీకు? అమ్మాయి గారు వచ్చి ముట్టేయాలా? అంత కోపడతామంటే బాబు? అది కాదు బాబు, పెళ్లి కాని ఆడపిల్ల మెట్ట మధ్యాహ్నం ముస్తోడికి 3 ముద్దలు ఎత్తే కానీ కట్నం లేకుండా తొందరగా పెళ్లి అయిపోద్ది. అలాగా? అయితే అమ్మాయిని పిలుస్తాను. అమ్మాయి రేవతి, రేవతి. అమ్మాయిది కూడా ఇదే ఫేసా? ఆడెట్టా ప్రేమించాడ్రా? అదే అర్థం కావట్లేదు. పిల్ల బానే ఉంది. తల్లి పొలికేమో, అందుకనే ఆడ లైన్ కొడుతున్నాడు. ఏరా సైట్ కొట్టడానికి వచ్చారా? డైట్ లేక చేస్తుంటే మా ఫేసులకి సైట్ అవుటా తల్లి? అపార్థం చేసుకోకమ్మా. ఎయ్, ఆ చెట్టు కింద మీ లవర్ ఉన్నాడు. ఆయన ఇచ్చిన లెటరు మా బొచ్చిలో ఉంది. ఇదిస్తే ఇస్తాం. మినిమం 5 రూపీస్, ఆ తర్వాత మీ దయ్యా. మీ నాన్న చూడకుండా లోపలికి చదువుకోమా. 40 రూపీస్ ఇన్కమ్. ఇదే బాగుంది, ఇదే కంటిన్యూ చేద్దాం. బొచ్చ సందేశాలు ఇస్తాం, బొచ్చ సందేశాలు. వినపడిందా? వీడికి ఈ పని చేతగానట్టుంది. ఇస్తా, సహకరిస్తా, పడతా, సాయపడతా. ఎందుకంటే నేను దయాహీనుణ్ణి, పరోపకార చింతన లేని పాపిని. ఇల్లు గాలిపోతుంటే చుట్టగాల్చుకునే మూర్ఖుణ్ణి అని అనిపించుకోవడం నాకిష్టం లేదు. అందుకే చెయ్యిస్తా,
ముందుకు వస్తా. నమస్కారం సారు. సారు క్షమించండి సారు. పెట్టకు, దండం పెట్టకు, చస్తా. నువ్వు దండం పెడితే నేను డామ్ అని చస్తా. వద్దు 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 వద్దు. అయ్యో అమ్మో, అయ్యో అయ్యో వద్దు. వీడి పక్కయండి. వీడు మాజీ యమకింకరుడు. వీడుంటే నాకు ఒక్కొక్క పార్ట్ ఊడిపోయేటట్టుంది. అమ్మేస్తా, ఈ మిల్లు అమ్మేస్తా, వదిలేస్తా, ఈ ఊరే వదిలేస్తా. వద్దు వద్దు వద్దా. అయ్యో రెండు మూరలు పూలియమ్మ. మల్లెపూలు మోరెంతమ్మా? 2 రూపాయలు. 2 రూపాయల. సార్ 2 రూపాయలు ఇచ్చారా? ఈ పెట్టినే మోచాను. చూడు నాయనా, నువ్వు న్యాయంగానే అడిగావు. నేనా ముసలాడిని, నువ్వేమో కుర్రాడివి. ఈ సూట్ కేసు తీసుకుని నువ్వు పారిపోయావనుకో, నీ వెనకాల నేను పరిగెత్తలేను. అందుకే నా సూట్ కేసు నేనే మోసుకుపోతాను. ఒరేయ్, ఈ భూతద్దంతో నువ్వొక నిమిషం కాల్చుకుంటే నీకొక రూపాయి ఇస్తా. అంతేనా? అంతే. చేయి చూపి. ముందు డబ్బు చూపి. ఇదిగో. ఓడిపోయావు. నా రూపాయి ఇచ్చేయి. కాల్చుకుంటే రూపాయి ఇస్తానన్నావు గాని ఓడిపోతే నేను నిమ్మలేదుగా. బాబు, ఏంటి? నేను 2 నిమిషాలు కాల్చుకుంటాను. 2 రూపాయలు ఇచ్చారా? ఓకే టు ఓకే. చెయ్యి చాపు. పోతావు, కాలిపోతావు.